Hello friends, welcome back to day 25 of 45-day HTML CSS Bootcamp. సో ఈ వీడియోలోనైతే మన వెబ్సైట్ ఏదైతే ఉందో దీనికి స్టైల్స్ని అయితే అప్లై చేసి మనకు అనుకున్న లుక్ని అయితే తీసుకెళ్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో అందుకోసం మన స్టైల్ డాట్ సిఎస్ఎస్లోకి వెళ్ళి మనం మన స్టైల్స్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇందులో మన బాడీకి స్టైల్స్ అప్లై చేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం దేన్ని టార్గెట్ చేద్దామంటే మన హెడర్కి అయితే స్టైల్స్ని అప్లై చేద్దాం. సో నేను డైరెక్ట్ హెడర్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఈ సెలెక్టర్స్ గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను, నో కన్ఫ్యూజన్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి మీరు ఏ కలర్నైనా ఇసుకోవచ్చు. నేను సెలెక్ట్ చేసిన కలర్ వచ్చేసరికి 3E50. సో ఈ కలర్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. దీని నేమ్ ఏంటో నాకు కూడా తెలియదు, జస్ట్ కలర్ పిక్కర్తో మ్యాచ్ అవుతుంది, బాగుంటుంది అన్నట్టు సెలెక్ట్ చేశాను. సో నెక్స్ట్ నా టెక్స్ట్ కలర్ వచ్చేసరికి వైట్. నెక్స్ట్ యాజ్ యూజువల్ టెక్స్ట్ అలైన్ వచ్చేసరికి సెంటర్. మీరు గమనిస్తే మనం ఎన్ని వెబ్సైట్స్ని క్రియేట్ చేసినా మనం యూజ్ చేసే ప్రాపర్టీస్ చాలా వరకు బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ అలైన్, గ్రిడ్ సిస్టమ్ వీటినే యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే క్యాచ్, వాటిని ఎప్పుడు ఎలా అప్లై చేయాలి అనేది మాత్రమే మనకు తెలియాలి. సో ఎలా తెలుస్తుంది అంటే జస్ట్ ప్రాక్టీస్ చేయడం వల్ల తెలుస్తుంది. నెక్స్ట్ నేను వచ్చే ప్యాడింగ్ వచ్చేసరికి నేను ఈ ఎంటైర్ బూట్ క్యాంప్లో ఇది ఆల్రెడీ థర్డ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అనుకుంటా. ఎన్ని ప్రాజెక్ట్స్ డిజైన్ చేస్తే అన్ని ప్రాజెక్ట్స్ ఈ స్టైల్స్నే అప్లై చేస్తాను. ఐ మీన్ స్టైల్స్ ఇన్ ద సెన్స్ కలర్ చేంజ్ అవ్వచ్చు, ప్రాపర్టీస్ చేంజ్ అవ్వచ్చు, బట్ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ అలైన్, ప్యాడింగ్ ఇవన్నీ సేమ్ ఉంటాయి. సో 2 రెమ్ ఇచ్చేద్దాం. రెమ్ ఇది ఒక మెజర్మెంట్ మనం స్టైల్స్ అప్లై చేయడానికి. నాకు వద్దు అని చెప్పేసి అనుకుంటే ఒక 10 పిక్సెల్ ఇద్దాం. సో ఎలాంటి చేంజ్ వచ్చిందో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూస్తే చూడండి, మనకి ఇక్కడ ఉన్న లుక్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చేసింది. బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయింది, యువర్ నేమ్. సో నైస్. నెక్స్ట్ మనం అబౌట్ మీని అయితే టార్గెట్ చేద్దాం. సో దాన్ని ఎలా టార్గెట్ చేస్తాం? హెడర్ తర్వాత మనకుంది మన మెయిన్. మెయిన్ వచ్చేసరికి ఇది మొత్తం మన ఎంటైర్ కంటెంట్‌ని అయితే హోల్డ్ చేస్తుంది. అంటే ఒక కంటైనర్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఈ మెయిన్‌కి నేను ఎలాంటి స్టైల్స్ అప్లై చేస్తానంటే, సో మెయిన్ ఇక్కడే మన గ్రిడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి డిస్‌ప్లే గ్రిడ్ అని చెప్పేసి ఇస్తాను. దాని తర్వాత ప్యాడింగ్ ఒక 2 రెమ్ ఇస్తాను. నెక్స్ట్ గ్రిడ్ తర్వాత మనం నెక్స్ట్ యూజ్ చేసేది గ్రిడ్ టెంప్లేట్ కాలమ్. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇండివిజువల్‌గా నాకు ఇక నా వెబ్‌సైట్‌లో చూస్తే ఇది కొంత స్పేస్‌ని తీసుకుంది. దీనికంటే ఎక్కువ స్పేస్ ఇది తీసుకుంది. అండ్ ఇది కొంచెం తక్కువ స్పేస్ తీసుకుంది. అంటే 3 కాలమ్స్ అయితే నాకొచ్చాయి. ఇది ఒక్కొక్కటి ఒక్కో స్టైల్ తీసుకుంది. సో ఇండివిజువల్‌గా ఎవ్రీ కాలమ్‌కి ఒక స్టైల్ అప్లై చేయడానికి మనం ఏం చేస్తాం? ఇండివిజువల్‌గా స్టైల్స్ ఇస్తాం. ఎక్స్‌ట్రా ఏమైనా ఉంటే ఏం చేస్తాం? గ్రిడ్, టెంప్లేట్, కాలమ్, ఆటో యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఆటో ప్రాపర్టీ అవసరం లేకుండా మనకు 3 ఉన్నాయని ఖచ్చితంగా తెలుసు కాబట్టి జస్ట్ గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్‌కి మనకు కావాల్సిన స్టైల్స్‌ని అయితే అప్లై చేద్దాం. సో ఎలా అప్లై చేస్తాం? ఫస్ట్‌ది వచ్చేసరికి నాకు 1 ఫ్రాక్షన్ తీసుకుంటుంది అని చెప్పేసి అంటాను. సెకండ్‌ది వచ్చేసరికి 2 ఫ్రాక్షన్ దానికంటే కొంచెం ఎక్కువ. అండ్ థర్డ్‌ది వచ్చేసరికి మళ్ళీ 1 ఫ్రాక్షన్. సో ఇప్పుడు ఏమైనా చేంజ్ వచ్చిందా మనం ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు చూస్తే మనం గ్రిడ్ స్పెసిఫై చేసాం అండ్ గ్రిడ్ కాలమ్స్‌ని కూడా స్పెసిఫై చేసాం కాబట్టి ఇప్పటి వరకు ఒకదాని తర్వాత ఒకటి ఉన్న వెబ్ పేజ్ ఇలా కాలమ్ వైస్‌గా అయితే అరేంజ్ అయ్యాయి. సో ఫైన్. నెక్స్ట్ మనం ప్రొసీడ్ అవుదాం. సో ఇంకొంచెం మనం ఏమి ఇవ్వచ్చు, ఈ గ్రిడ్‌లో ప్రాపర్టీ వచ్చేసరికి గ్యాప్ ఇచ్చొచ్చు. సో గ్యాప్ వచ్చేసరికి నేను 20 పిక్సెల్స్ ఇచ్చేస్తాను. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఎసైడ్ ప్రాపర్టీని అయితే తీసుకుందాం. ఎందుకు మనం ఇక్కడ ఎసైడ్‌ని యూజ్ చేసాం కాబట్టి ఈ ఎసైడ్ మొత్తాన్ని స్టైల్ చేయడానికి. సో దీనికి వచ్చేసరికి నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్ నేను సెలెక్ట్ చేసింది యాష్ ఈసీఎఫ్ 0F1. దీని తర్వాత ప్యాడింగ్ ఒక 2 రెమ్. నెక్స్ట్ బార్డర్ రేడియస్ ఇవన్నీ ఎప్పుడో స్టార్టింగ్‌లో డిస్కస్ చేసాం మనం, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బాక్స్ షాడో. ఈ బాక్స్ షాడో నేను ఏమి ఇస్తానంటే 4 పిక్సెల్, 8 పిక్సెల్ బ్లాక్ ఇద్దాం. సో ఏం చేంజ్ వచ్చిందో మనం ఇక్కడ చూద్దాం. సో సింపుల్ వచ్చేసింది కదా! మనకి కావాల్సిన లుక్ వచ్చేసినట్టేనా, కొంచెం హైట్ ఏదో చేంజ్ అవుతుంది. సో అదేంటో మనం ఒకసారి చూడాలి. నెక్స్ట్ నేను బాక్స్ షాడోని అయితే అప్లై చేస్తాను. సో ఈ బాక్స్ షాడో వచ్చేసరికి నేను 4 పిక్సెల్, 8 పిక్సెల్ అండ్ నేను కలర్‌ని వచ్చేసరికి
షాడో కలర్ వచ్చేసరికి నేను ఆర్జీబీఏ కోడ్ని అయితే తీసుకుంటాను. సో అది వచ్చేసరికి సింపుల్గా మనం ఈ విధంగా ఇచ్చేద్దాం. సో మన అప్లికేషన్లో ఎలాంటి చేంజెస్ జరిగాయి అనేది మనం ఒకసారి చూద్దాం. సో చూస్తే ఈ విధంగా బాక్స్ షాడో వస్తుంది మనకి. కింద కొంచెం ఎక్కువ వచ్చేలాగా ఇంప్రూవ్ చేసాం. 8 పిక్సెల్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ. మీరు జస్ట్ ఇది జూమ్ చేస్తే కనిపిస్తుంది. సో ఇది షాడోకి రిలేటెడ్. అంటే మనకి ఈ బాక్స్ వెనకాల మీరు గమనిస్తే బ్లాక్ కలర్‌లో లైట్‌గా బ్లాక్ కలర్‌లో ఒక షేడ్ కనిపిస్తుంది కదా! ఆ షేడ్ కోసం మనం ఈ బాక్స్ షాడోనైతే యూజ్ చేస్తాం. ఏ డైరెక్షన్‌లో ఎలాంటి షేడ్ రావాలి అని చెప్పడానికి ఈ 0 పిక్సెల్, 4 పిక్సెల్, 8 పిక్సెల్ అంటే టాప్, దాని తర్వాత రైట్, దాని తర్వాత బాటమ్, దాని తర్వాత ఈ లెఫ్ట్ 4 డైరెక్షన్స్‌లో ఇవ్వడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం. సో, ఇది బాక్స్ షాడో. నెక్స్ట్ దీని తర్వాత మనకు ఉందొచ్చేసరికి ఈ సెక్షన్. సో, సెక్షన్‌కి మనం స్టైల్స్‌నైతే అప్లై చేద్దాం. సో, ఈ సెక్షన్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇద్దాం. సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసరికి నేను చూజ్ చేసింది #ECF0F1. సో, జస్ట్ కలర్ పికర్‌ని యూజ్ చేసి సెలెక్ట్ చేసినవే. ఇందులో ఏమీ లాజిక్ లేదు. నెక్స్ట్ నేను యాజ్ యూజువల్ ప్యాడింగ్ వచ్చేసరికి 2 రెమ్ ఇచ్చేస్తాను. దీని తర్వాత బార్డర్ రేడియస్ ఇస్తాను. సో, ఈ బార్డర్ రేడియస్ వచ్చేసరికి నేను 8 పిక్సెల్స్ ఇస్తాను. నెక్స్ట్ దీని తర్వాత నాకొచ్చేసింది బాక్స్ షాడో. సో, సేమ్ బాక్స్ షాడో కూడా ఇంతకుముందు చేసినట్టే 4 పిక్సెల్, 8 పిక్సెల్. సో, ఎలాంటి ఎఫెక్ట్ వచ్చిందో మనం చూద్దాం. సో, చూస్తే ఇది కూడా చేంజ్ అయిపోయింది. నైస్. స్కిల్స్‌కి అప్లై అయిపోయింది. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా అప్లై అయిపోయింది. ఎందుకంటే సేమ్ సెక్షన్ యూజ్ చేస్తున్నాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి మనం అప్లై చేయాల్సిన స్టైల్ వచ్చేసరికి ఫూటర్. ఫూటర్ ఇన్ ద సెన్స్ మనకి ఇక్కడ ఏం ఫూటర్ కనిపించట్లేదు. బట్ ఇక్కడ చూస్తే ఈ కింద ఈ ఫూటర్ ఈ కలర్‌లో కనిపిస్తుంది. సో, దీనికి కూడా మనం స్టైల్స్‌నైతే అప్లై చేద్దాం. సో, సింపుల్‌గా ఎలా అప్లై చేస్తారంటే మీరు ఫూటర్ సెలెక్టర్‌ని తీసుకొని బ్యాక్‌గ్రౌండ్ కలర్ నేను సెలెక్ట్ చేసుకుంది #2C3E50. నెక్స్ట్ దీని తర్వాత కలర్ వచ్చేసరికి ఇక్కడ యూజ్ చేసిన కలరే ఇస్తాను. నెక్స్ట్ టెక్స్ట్ అలైన్ సెంటర్ యాజ్ యూజువల్. ఏదైనా టెక్స్ట్‌ని మనం ఇస్తే దాన్ని సెంటర్‌కి అలైన్ అయ్యేలాగా. నెక్స్ట్ ప్యాడింగ్ వచ్చేసరికి 2 రెమ్ ఇస్తాను. సో, ఫూటర్ కూడా మనకి వచ్చేసింది. నెక్స్ట్ మనం మన హెచ్2కి స్టైల్స్‌నైతే అప్లై చేద్దాం. సో, హెచ్2 నా వెబ్‌సైట్‌లో ఉన్న హెచ్2s అన్నింటికి ఈ స్టైల్ ఉండాలి అని చెప్పేసి. నెక్స్ట్ మన లిస్ట్ ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇద్దాం. యూఎల్. సో, ఇక్కడ నాకు ఏదైతే ఈ డాట్స్ ఉన్నాయో ఇవి వద్దు నాకు. దాన్ని రిమూవ్ చేయాలి. సో, అందుకోసం మనం ఏం యూజ్ చేస్తాం? దీన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. లిస్ట్ స్టైల్ టైప్. సో, నాకు ఏ స్టైల్ వద్దు. నన్ అని ఇచ్చేస్తాను. నెక్స్ట్ నాకు ప్యాడింగ్ వచ్చేసరికి నో ప్యాడింగ్ 0. సో, ఇక్కడ ఇక్కడ ఎలా అయితే ఉందో ఆ విధంగా మనకి ఎలాంటి ఆహ్, డాట్స్ గాని, నంబర్స్ గాని ఏం రావట్లేదు. నెక్స్ట్ అనార్డర్ లిస్ట్ తర్వాత మన లిస్ట్ ఐటెమ్స్‌కి అయితే స్టైల్‌ని అప్లై చేయాలి. సో, ఈ లిస్ట్ ఐటెమ్స్‌కి మన జస్ట్ మార్జిన్ బాటమ్ ఇస్తాను. మరీ కంజెస్టెడ్‌గా ఉండకుండా కొంచెం ఫ్రీగా ఉండడానికి 0.5 రెమ్ ఇచ్చేస్తాను. కంప్లీటెడ్. సో, ఇక్కడి వరకైతే మనకి చూడండి వీటి మధ్యలో స్పేస్ నీట్‌గా మంచి స్పేస్ అయితే వచ్చేసింది. సో, ఇక్కడ ఎలా స్పేషియస్‌గా ఉన్నాయో సేమ్ ఈ విధంగా వచ్చేసింది. సో, ఆల్మోస్ట్ స్టైల్స్ కంప్లీట్ అవుతున్నాయి. ఇక్కడ చూద్దాం లిస్ట్ ఐటెమ్స్ తర్వాత మనకి ఈ ఎక్స్‌పీరియన్స్‌కి స్టైల్స్ అప్లై చేయాలి. అండ్ ప్రాజెక్ట్స్‌కి కూడా మనం స్టైల్స్‌నైతే అప్లై చేయాలి. సో, ఇవి క్లాస్ నేమ్స్‌లో ఉన్నాయి కాబట్టి మనం క్లాస్‌ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? డాట్స్ ప్రాజెక్ట్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దీనికి మార్జిన్ బాటమ్ ఇచ్చేస్తాను. ఒక 1.5 రెమ్. నెక్స్ట్ నా ఎక్స్‌పీరియన్స్‌ని సెలెక్ట్ చేసుకొని దీనికి కూడా మార్జిన్ బాటమ్ వచ్చేసరికి ఒక 1 రెమ్ ఇచ్చేస్తాను. సో, ప్రాజెక్ట్ అయిపోయింది. ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది. సో, ఇక్కడ ప్రాజెక్ట్స్ అని చెప్పేసింది. మనం ఇక్కడ ప్రాజెక్ట్ అని చెప్పేసాం. ప్రాజెక్ట్స్ అని చేద్దాం. ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ తర్వాత మనకి ఇంకేదైనా క్లాస్‌ని మిస్ చేసామా? ఎక్స్‌పీరియన్స్ క్లాస్ ఉంది మనకిక్కడ. సో, మనం ఇక్కడ కూడా ఎక్స్‌పీరియన్స్ క్లాస్‌కి ఇచ్చేసాం. ఫైన్. సో, నెక్స్ట్ ఇంకొక చేంజెస్ మనం ఏం చేద్దామంటే, మనకిక్కడ ప్రాజెక్ట్స్ చూస్తే అన్నీ బ్లాక్‌లో ఉన్నాయి. బట్ ఇక్కడ ప్రాజెక్ట్స్ బ్లాక్ కలర్‌లో ఉంది. పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ ఇదనేది సమ్ డిఫరెంట్ కలర్‌లో ఉంది. సేమ్ ఆ కలర్‌ని మనం ఇక్కడ అప్లై చేద్దాం. సో, ఏం చేద్దామంటే డాట్స్ ప్రాజెక్ట్స్. సో, ఇక్కడొచ్చేసరికి మనం హెచ్3ని తీసుకొని కలర్ #3498 డీబీ. సో, ఒక స్కై బ్లూ షేడ్ రావడానికి వచ్చేసింది కదా! నెక్స్ట్ సేమ్ ఇదే ప్రాజెక్ట్స్‌లో
పారాగ్రాఫ్ ట్యాగ్ని తీసుకొని సో కలర్ హ్యాష్ 555. సో జస్ట్ డిఫరెన్షియేట్ అవ్వట్లేదు, దీనికి మనం కలర్ అప్లై చేసామన్నట్టు, కొంచెం ఎంటైర్ బ్లాక్గా కాకుండా కొంచెం గ్రేష్ షేడ్లో వచ్చేలాగా. సో ఇప్పుడు చూస్తే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న లుక్ వచ్చేసింది, బట్ చిన్న చేంజ్ ఏమవుతుందంటే ఇక్కడ దీని బ్యాక్గ్రౌండ్ కలర్ కనుక మనకు చూస్తే ఇది కొంచెం బ్లాక్ షేడ్లో ఉంది, బట్ ఇక్కడ మాత్రం కంప్లీట్ వైట్లో ఉంది. సో ఆ ఇష్యూని మనం ఫిక్స్ చేద్దాం. అది జస్ట్ కలర్ ఇష్యూ. సో మనకి ఈ అసైడ్ ఏదైతే ఉందో ఈ అసైడ్కి మనం యూజ్ చేసిన కలర్ని కొంచెం చేంజ్ చేద్దాం. సో మనం ఏ కలర్ని యూజ్ చేద్దామంటే ఈ కలర్ని అయితే యూజ్ చేద్దాం. సో ఈ వైట్లో ఉన్న కలర్ని రిమూవ్ చేసేసి సో సేమ్ ఈ విధంగా మనకి ఇక్కడ ఏ షేడ్లో అయితే ఉందో ఈ షేడ్లో వచ్చేసింది. సో ఇది జస్ట్ ఒక శాంపుల్ లేఅవుట్. ఇక్కడ మనకి మెయిన్గా ఫోకస్ చేయాల్సింది గ్రిడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి గ్రిడ్ లేఅవుట్ గురించి అయితే డిస్కస్ చేయాలి. సో ఈ గ్రిడ్ లేఅవుట్‌లో మనకి ఈ 1, 2, 3 ఈ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో మనకి నార్మల్‌గా ఇంతకుముందు ప్రీవియస్ లెక్చర్స్‌లలో జస్ట్ ఒక బాక్సెస్ లాగా డిజైన్ చేసాం. బట్ ఇక్కడ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ దాని అప్లికేషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసంటే ఈ విధంగా మనకి డిఫరెంట్ సెక్షన్స్ లాగా డివైడ్ చేసి దేని సైజ్‌ని దానికి, దేని కలర్‌ని దానికి కంప్లీట్ పిక్చర్ మన దగ్గర ఉంచుకోవడానికి ఈ గ్రిడ్ సిస్టమ్‌ని అయితే యూజ్ చేస్తాం. సో దీన్ని ఎలా ఇంటర్నెట్‌లో డిప్లాయ్ చేయాలి అనేది మనం అప్‌కమింగ్ వీడియోస్‌లో చూద్దాం. ఇది జస్ట్ బేసిక్ కాబట్టి ప్రాక్టీస్ పర్పస్ వరకు మాత్రమే ఓకే. బట్ మనం యాక్చువల్‌గా రెజ్యూమ్‌లో చూపెట్టుకోవడానికి ఇంకా కొంచెం కాంప్లెక్స్‌గానైతే డిజైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్‌ని యూజ్ చేసి ఒక పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్‌ని అయితే ఎలా డిజైన్ చేస్తారు అని చెప్పేసి. ఇందులో ఇంకొక చిన్న ఇష్యూ ఉంది. మీరు కావాలంటే ఫిక్స్ చేయొచ్చు. అదేంటంటే ఇక్కడ చూస్తే ఫూటర్ వచ్చేసరికి మనకి కంప్లీట్ స్క్రీన్‌ని ఆక్యుపై చేస్తుంది. బట్ ఇక్కడ చూస్తే మనకి కంప్లీట్ స్క్రీన్ కాకుండా చిన్నగా వైట్ షేడ్ వస్తుంది. సో దీన్నైతే మీరు ఫిక్స్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వీడియోలో దాన్ని మనం ఫిక్స్ చేద్దాం. సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.